పాలెం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గం ఎలాంటి కేసులు లేని 5గురు వైసీపీ కార్యకర్తలపై బైండ్ ఓవర్ కేసు నమోదు చేస్తామని ఓర్వకల్ ఎస్ఐ సునీల్ స్టేషన్కు పిలిపించి బెదిరించడం తగదని ఆ గ్రామానికి చెందిన రమేష్ అన్నారు. బుధవానికి గ్రామాలలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అధికార పార్టీ నాయకులు అమలు చేస్తున్నారని రమేష్ తెలిపారు. గ్రామం నుంచి 5 మందిని ఎస్సీ కులానికి సంబంధించిన 5 మందిని వైసీపీ పార్టీ అని చెప్పేసి పిలిపించడంతో కాకుండా భయపెట్టడం జరిగింది. బైండ్ ఓవర్ చేస్తాం, తర్వాత మీరు అరెస్ట్ కూడా ఉంటాయి, తర్వాత నేను అంత సాఫ్ట్ కాదు, చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని ఈ విధంగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పేది ఏమంటే గ్రామంలో ఒకవైపే కాకుండా బైండ్ ఓవర్ చేసేది 2 వైపుల నుంచి కూడా బైండ్ ఓవర్ చేయాలని కోరుతున్నాము. ఇంకొకటి ఊర్లో గ్రామంలో ఈ విధంగా ఎటువంటి అల్లర్లు లేకుండా కానీ బైండ్ ఓవర్ చేస్తానడం, ఇది ఆయన ఎస్ఐ గారు కొత్తగా రావడం జరిగింది. రావడమే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొకటి విషయం ఏమంటే ఈ మావిన ఎటువంటి కేసులు కానీ క్రిమినల్ కేసులు కానీ 420 కేసులు కానీ ఎటువంటి కేసులు లేవు. అదే అవతల టీడీపీకి చెందిన వ్యక్తి ఒక 2 సొంత సెల్లిని చంపినాడు, తర్వాత 20 రూపాయల వాటర్ బాటిల్ కోసం ఒక వ్యక్తిని చంపినాడు, తర్వాత 3 అట్రాసిటీ కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇటువంటి వ్యక్తి చెప్పడం ఎటువంటి కేసులు లేని వ్యక్తులని తీసుకొచ్చేసి బైండ్ ఓవర్ చేస్తానడం, ఇది పార్టీలకు ఒత్తాసు పలకడం, పోలీసు వారు వాళ్ళ విధులు నిర్వహించకుండా పార్టీలకు ఒత్తాసు పలకడం జరుగుతుంది. గ్రామంలో టీడీపీ పార్టీ ఒక రెడ్ బుక్ అనేది గ్రామానికి ఒక రెడ్ బుక్ పాలన నడుస్తుంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులని కాలదమ్ముతూ రెడ్ బుక్ విధానాన్ని ఫాలో అవుతున్నారు పోలీసులంతా పార్టీకి అనుసరణలో నడుస్తున్నారు. ఈ విధంగా అమాయకులని కేసులు ఇరికించి వాళ్ళని భయపెట్టి ఊర్లో నుంచి గ్రామం నుంచి కూడా బయటికి పంపించే కార్యక్రమం నడుస్తుంది. ఈ విధంగా మేము తెలియజేసుకునేది ఏంటంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం మా హక్కులను మేము కాలరాయాలని చూస్తే మేము తీవ్రంగా ఖండించడం కాకుండా పోరాడతాము. అదేవిధంగా మా హక్కులను కాలరాసే వారిని చట్టపరంగా ఎదుర్కోవడానికి, వాళ్ళని ఎదిరించడానికి మేము ఖచ్చితంగా ముందుంటామని తెలియజేసుకుంటున్నాం.